ఆ సంఘటనలు గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆ వాస్తవాలు ఇవాళ చదువుకుంటున్నట్టుగా కొంత పాఠాన్ని నేర్చుకున్నట్టుగా ఒక సత్యాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసేటటువంటి సందర్భంగా భావిస్తూ ఈ చర్చలో ముగ్గురిని ప్రధాన వ్యక్తులను నాయకులను ఆహ్వానించా. ఆయనకి సమకాలీనులుగా ఉన్నటువంటి ఇద్దరు రాజకీయ నాయకులు. మొదటిగా వసంత నాగేశ్వరరావు గారు, ఆయన మాజీ హోంమంత్రిగా ఉన్నారు. అలాగే సుదీర్ఘకాలం ఎన్టీఆర్తో ప్రయాణం చేశారు. అలాగే కాట్రగడ్డ ప్రసూన్ గారు, మాజీ ఎమ్మెల్యే, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని వీడకుండా ఒకే ఒక పట్టుదలతో తెలుగువాడి పౌరుషాన్ని ఆయన ఎన్టీఆర్ ఎలా అయితే జనంలోకి తీసుకెళ్లారో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్ర రాష్ట్ర పర్యటన కూడా చేసి తెలుగుదేశం యొక్క గొప్పతనాన్ని, నాయకుల గొప్పతనాన్ని కాదు ఆ పార్టీ గొప్పతనాన్ని 10 మందికి పంచినటువంటి వ్యక్తిగా, అలాగే ప్రముఖ విశ్లేషకులుగా జర్నలిస్టుగా విక్రమ్ గారు. ఇటీవల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన రాసినటువంటి సంకలనాలు, ఎన్టీఆర్ ప్రసంగాలు, ఆయన దగ్గరుండి ఆయన గొప్పతనాన్ని అనేక సంకలనాలుగా ప్రచురణకర్తగానే కాదు, అలాగే టీడీ జనార్దన్ గారితో కలిసి ఆయన చేసినటువంటి ప్రయత్నం కూడా అమోఘమైంది. మనం ఎన్టీఆర్ అనే ఒక పదాన్ని నిజంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో రామ మంత్రంగా భావించాలేమో అన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది అన్నది వాస్తవంగా. ఒక్కసారి ఆ సందర్భాలను, ఎన్టీఆర్ గారి గొప్పతనాన్ని, పద్ధతుల్ని, ప్రవర్తనను, ఆశల్ని, ఆశయాల్ని అన్నిటినీ కలిపి ఇవాళ ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేద్దాం. పెద్దలు ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. మొదటిగా నాగేశ్వరరావు గారు, మీతోనే ప్రారంభిస్తా. మీరు ఆయనతోటి సుదీర్ఘకాలం ప్రయాణం చేశారు. అలాగే ఇవాళ సమకాలీన రాజకీయాలను దగ్గరగా చూశారు. ఈ రెండిటిని మీరు చూసినటువంటి ఒక నాయకుడిగా, అలాగే ఒక సామాజిక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఎలా ఎన్టీఆర్ని మీరు ఎలా నిర్వచిస్తారు? అక్కడ కూర్చున్నటువంటి మా చెల్లెలు ప్రసన్నకి, అట్లానే విక్రమ్ గారికి, ఇద్దరికి నా నమస్కారాలు. రాజేంద్ర గారు, మీకు కూడా నా నమస్కారాలు. నమస్తే అండి. నమస్తే అండి. ఎన్టీఆర్ గారు, వారిని గురించి ఈ రోజున, వారి జయంతి రోజున మాట్లాడే అవకాశం మీ బీఆర్కే ఛానల్ ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యంగా 1900 ఇప్పుడు అక్కడ చెల్లెలు నా సోదరి కాట్రగడ్డ ప్రసన్న ఉంది. ఆమె మేము 1982లో పార్టీ పెట్టినప్పుడే చేరినటువంటి వాళ్ళం. అప్పటి నుంచి అన్నగారితో మాకు పరిచయం కావటం, మేము ఎప్పుడో పూర్వజన్మ సుకృతం తప్పితే మేమేదో గొప్పవాళ్ళం కాదు. అన్నగారితో చేరే అవకాశం ఆనాడు మాకు రావటం, దాంతోపాటు వారిని చూసిన తర్వాత, వారి యొక్క నడవడిక చూసిన తర్వాత దాన్ని బట్టి ఆటోమేటిక్గా మేమందరం ఆనాడు ఆయన భావజాలానికి ముక్తులమై, ఆయన ఏ రకంగా అయితే ఆలోచించారో, ఏ రకంగా అయితే నడిచారో ఆ రకంగానే మేము ఆలోచించాం, నడిచాం, ప్రవర్తించాం. ఆయనకి మేము పేరు తీసుకురావడానికే మేము ప్రయత్నం చేశాం. ఆయన ఒక్కటే 3 విషయాలు వారు ఆలోచించారు. తిండి, గుడ్డ, గూడు, ఈ 3 కావాలని చెప్పని వారు అనుకున్నారు. తిండి కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చి, భారతదేశంలో తొలిసారిగా కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఉంది. అట్లానే గుడ్డ, కట్టుకోవటానికి గుడ్డ లేక బాధపడేటువంటి వాళ్ళ కోసం సగం ధరకే చీర, దోవతి కార్యక్రమాన్ని ఇచ్చారు. అట్లానే 6,000 రూపాయల గృహ నిర్మాణాలు కట్టించి, వేలాది లక్షలాది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజుల్లోనే ఇళ్లు కట్టించి, శాశ్వతమైన ఇళ్లు కట్టించి, నివాసం ఉండటానికి యోగ్యత లేనటువంటి వాళ్ళందరికీ అర్హత కలగజేసినటువంటి మహనీయుడు ఆయన. ఈ 3 విషయాల్ని ఆలోచించి చేసి చూపెట్టినటువంటి ఘనత కలిగినటువంటిది. ఆయన సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని, శ్రమజీవుల దోపిడీని, కష్టజీవుల ఫలితాన్ని ఇవ్వటం కోసం ఆయన ఆలోచన చేసి, అవన్నీ కూడా ఆయన జీవితంలో
అనేక చలనచిత్రాల ద్వారా ఆయన అర్థం చేసుకున్నదే కాకుండా ఆయనకున్నటువంటి స్పృహ, ఆయన చిన్నప్పటి నుంచి నిమ్మకూరు నుంచి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి గుంటూరు కాలేజీకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి చిన్న వేషాల కోసం ఆయన ప్రయత్నం చేయటం, ఆ తరువాత ఆ విజయ వారు ఆయన్ని శాశ్వతమైనటువంటి వాళ్ళ కళాకారుడిగా తీసుకోవటం, ఆ తర్వాత వాళ్ళతో ఆ విజయ సంస్థకి ఆయనకి తెలుగు చిత్రసీమకు పెద్ద పేరు తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకు ఉండేది. ఒకనాడు 60 ఏళ్లు పూర్తి అయిన తర్వాత ఇంతకాలం నేను నా కోసం నేనేదో శ్రమ చేశాను, ఇవాళ సమాజం కోసం నన్ను ఆదరించినటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనాడు ఉన్నటువంటిది, అంతేకాదు భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక డైరెక్షన్ ఇవ్వటానికి, ఒక ఆలోచన ఇవ్వటానికి, ఒక శ్రమ అంటే ఏమిటి, లేకపోతే కష్టజీవులు అంటే ఏమిటి, లేకపోతే డెమోక్రసీ అంటే ఏంటి, ఇవన్నీ చూపెట్టడం కోసం వారు ఎంతో కృషి చేశారు. కృషి చేయటమే కాదు, అవి ఆదర్శంగా ఆయన 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 గమనించి మనకి నేర్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రూపాయి అంటే రూపాయే నేను జీతం తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలము ఆయన ఆ రూపాయి జీతంతోనే ఉండటమే కాకుండా ఆయన ఫైలు వెంటనే ఆయన దృష్టికి ఏదొచ్చినా ఏ బాధితుడికి ఎవరికన్నా అన్యాయం జరిగింది అనేది వస్తే ఫైలు వెంటనే డెసిషన్ తీసుకోవటంలో, క్విక్ డెసిషన్ తీసుకోవటంలో అటు జిఐడిలో కానీ, హోమ్ డిపార్ట్మెంట్లో కానీ, రెవెన్యూకి కానీ, తత్మా డిపార్ట్మెంట్లకు కానీ ఆయనకి అనుభవం లేదు రాజకీయం అనుకుంటారు కానీ ఆయన తలబెండిన రాజకీయవేత్త కంటే ఆయన సునిశ్చితంగా ఫైళ్లను చూసేవారు. సమాజాన్ని ఆకలింపు చేసుకున్నవాడు గనక ప్రభుత్వాన్ని నడపటంలో సునాయాసంగా ఆయన ప్రభుత్వాన్ని నడిపారు. అయితే నాడు నేడు ఏనాడు కొంతమంది స్వార్థపర శక్తులు ఉంటాయి. ఆ స్వార్థపర శక్తులు కొంతకాలం ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన ఆయన యొక్క ధైర్యం, ఆయనకున్నటువంటి శక్తి, ఆయనకున్నటువంటి పట్టుదల, వీటన్నిటితో మళ్ళా తిరిగి 4 రోజుల్లోనే మళ్ళా ముఖ్యమంత్రి రాష్ట్రపతి దగ్గర ఆయన బలాన్ని రుజువు చేసుకొని మరి ఆయన ముఖ్యమంత్రి పేద ప్రజలకి, అదే కనుక రాష్ట్రం ఆనాటి వరకే ఆంధ్రప్రదేశ్ అన్నగారు వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ అంటే మద్రాసీ వాసులు అని చెప్పని అనేవాళ్ళు. మేము ఎప్పుడన్నా ఢిల్లీ వెళితే మేము తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఆంధ్రదేశం, ఎన్టీఆర్ దేశం అనేది పేరు వచ్చి రాష్ట్ర వ్యాప్తిగా, ప్రపంచవ్యాప్తిగా, దేశవ్యాప్తిగా కూడా ఘనత సాధించినటువంటి వ్యక్తి. పరిపాలనలో ముఖ్యంగా ఆయన అవలంబించినటువంటి విధానాల ద్వారా, ఆయన చూపెట్టినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతివాద శక్తులు కూడా ఆయనకి లాల్ సలాం చేసినటువంటి పరిస్థితి మనందరం గమనించాం. పరిశ్రమలు 2 రాష్ట్రాలకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. శాశ్వతమైనటువంటి నీటి సౌకర్యం కలగజేయడం కోసం తెలుగు గంగా లాంటి పెద్ద ప్రాజెక్టులను తీసుకొచ్చి నెల్లూరు సోమశిల దగ్గర నుంచి అవతలేపు ఉన్నటువంటిది, అదే రకంగా రాయలసీమని రతనాలసీమగా చేయాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం, కోస్టలాంధ్ర కానీ ముఖ్యంగా తెలంగాణలో అనాదిగా సంవత్సరాల తరబడి ఉన్నటువంటి పట్వారీ విధానాల్ని రద్దు చెప్పి, కర్ణం మున్సిబుల్ విధానాన్ని రద్దు చేసి రాజకీయ స్వాతంత్రం కాకుండా సాంఘిక స్వాతంత్రం తీసుకొచ్చిన విప్లవవాది ఆయన. అంతేకాదు ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు కావాలని చెప్పని పోరాడి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని గురించి ఆయనతో మేము 4 అడుగులు వేసినటువంటి మద్భాగ్యం, మేము ఎప్పుడూ ఏ జన్మలోనో పుణ్యం చేస్తే వారితో మేము ప్రయాణం చేసినటువంటిది. ఆయన యొక్క మాట, ఆయన యొక్క నడక, ఆయన యొక్క ఆలోచన 3 ఒకే విధానం. మనసులో కుట్టుపెట్టుకొని బయట ఒకటి మాట్లాడేవారు కాదు, ఈ రెండింటికి భిన్నంగా ఆలోచన చేసేవారు కాదు. ఏ ఆలోచన వచ్చిందో, ఏ మాట మాట్లాడారో ఆ నడకే మాట్లాడారు. అది సత్ప్రవర్తన. అది ఎన్టీ రామారావు గారు కాదు, రామరాజ్యం నుంచి మరొక రామరాజ్యానికి, వెనకటి రామరాజ్యానికి వెళ్ళటానికి ఆయన బాటలు వేసి ఆయన ప్రవర్తన చేసి ఆయన చూపెట్టినటువంటి మహనీయులు. ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకసారి ఆయన 4 రోజులు ముఖ్యమంత్రిగా తప్పిస్తే తిరిగి ముఖ్యమంత్రి అయ్యే శక్తి ఉంది. ఆ తర్వాత ఒకసారి ఓడిపోతే మళ్ళా తిరిగి ఎన్నికల్లో మళ్ళా గెలిచిన శక్తి ఆయనకు ఉంది. ఆయనకి ఓటమనేది లేదు. ఇతరుల ద్వారా ఏదైనా ఇబ్బందులు జరగటమే తప్పితే ఆయన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల మంది ప్రజానీకం ఆయన్ని ఆమోదించారు, అంగీకరించారు. ఆయన మొదటి వరుసలో ఒకనాడు
నీలం సంజీవ్ రెడ్డి గారు, బెదవాడ గోపాలరెడ్డి గారు, దామోదరం సంజయ్ గారు వారి స్థాయి తర్వాత వారి స్థాయికి మించి ఆంధ్రదేశంలో తొలి తరం నాయకులకి సాధించిన దానికంటే ఎక్కువ సాధించి ఆంధ్రదేశం అంటే ఎన్టీ రామారావు అనేటువంటిది